సహోదరి సహోదరులారా, ఈరోజు ఇక్కడ ఉన్న మనలో చాలామంది ఒకే ఒక్క ప్రశ్నతో కుమిలిపోతున్నారు. దేవుడా, నా కన్నీరు ఎప్పుడు ఆగిపోతుంది? కొందరు వడ్డీలు కట్టలేక అప్పులు ఊబిలో శ్వాస తీసుకోలేకపోతున్నారు. మరికొందరు డిగ్రీలు ఉన్న ఉద్యోగం లేక సమాజం ముందు తలదించుకుంటున్నారు. కొంతమంది గర్భఫలం లేక ఖాళీ ఒడిని చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. సొంత ఇల్లు అన్నది ఒక కలగానే మిగిలిపోయిందని బాధపడేవారు ఉన్నారు. కానీ ఈరోజు కీర్తన గ్రంథము 30 అధ్యాయము మనకి ఇచ్చే అద్భుతమైన గ్యారెంటీ ఏమిటో తెలుసా? మీ కన్నీటి రాత్రికి ఎక్స్పైరీ డేటు ముగింపు కాదు, దేవుడు మీ ఏడుపును నాట్యముగా మార్చబోతున్నాడు. మీరు పడుతున్న ఈ బాధలు శాశ్వతం కాదు, మీరు చూడబోయే సంతోషం అద్భుతమైనది. ఉదాహరణగా ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి. ఈ స్టోరీ చెప్పే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల మీ కుటుంబాలని దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అదేంటి సిస్టర్, మా కుటుంబాలని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు మేము షేర్ చేయడం వల్ల అని మీకు డౌట్ రావచ్చు. సో మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది అంటే దేవుడు మరి వారి ద్వారాగా వాక్యాన్ని వాళ్ళ మనసులోకి చొచ్చుకొని మరి వాళ్ళలో కూడా మార్పు కలిగి రక్షణ పొందొచ్చు. కాబట్టి మీ ద్వారా వేరొకరికి వాక్యం అందుతుంది కాబట్టి తప్పకుండా చూసిన ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయటం వల్ల దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు. మరి మీకు ఎటువంటి ప్రార్థన అవసరాలున్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కామెంట్ చదివి మళ్ళీ రిప్లై ఇవ్వాలంటే చాలా టైం అయితే పడుతుంది కాబట్టి ప్రతి ఒక్క కామెంట్ కూడా నేను చదువుతున్నానండి. మీరు బాధపడకండి. మీ అందరి కోసం కూడా ప్రేయర్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా భయపడకండి, బాధపడకండి. దేవుడు ఖచ్చితంగా మీకు మీరు అనుకున్నది దేవుడు ఇస్తాడు. ఒక చిన్న స్టోరీ అయితే చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక శిల్పి ఒక పెద్ద రాతిని చెక్కబోతున్నాడు. ఆ రాయి మీద దెబ్బలు పడుతుంటే పక్కన ఉన్న రాళ్ళు పాపం ఆ రాయి ఎంత బాధపడుతుందో కదా అని అనుకుంటున్నాయి. ఆ రాయి కూడా ఏడ్చింది. నన్నెందుకు ఇన్ని దెబ్బలు కొడుతున్నావు అని శిల్పిని అడిగింది. శిల్పి నవ్వి, ఓ రాయి, ఈ దెబ్బలను భరిస్తేనే నువ్వు ఒక అందమైన గ్రహంగా మారి ఈ గుడిలో గౌరవించబడతావు అన్నాడు. కొంతకాలం తర్వాత ఆ రాయి ఒక అద్భుతమైన గ్రహంగా మారింది. లోకమంతా దానికి మొక్కడం మొదలుపెట్టింది. అప్పుడు ఆ రాయి అనుకుంది, నాడు పడిన దెబ్బలు లేకపోతే నేడు నాకు ఈ గౌరవం వచ్చేది కాదు అని. మరి మీ జీవితంలో ఉన్న అప్పులు, ఉద్యోగ సమస్యలు దేవుడు మిమ్మల్ని చెక్కుతున్న దెబ్బలు మాత్రమే. రేపు మీరు సాక్ష్యంగా నిలబడాలంటే ఈరోజు ఈ బాధను ఓపికతో భరించాలి. ముఖ్యమైనది ఏంటంటే కీర్తన గ్రంథం 35లో ఇలా చెప్తుంది, ఆయన కోపము నిమిషం మాత్రము ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు ఉండెను. అప్పుల బాధల్లో ఉన్నారా? ఇశ్రాయేలును ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన దేవుడు మిమ్మల్ని కూడా అప్పులు బంధకాల నుండి విడిపించగలడు. ఆయన ఐశ్వర్యవంతుడు. ఉద్యోగం, కెరీర్ కోసం చూస్తున్నారా? రాజైన దావీదును గొర్రెల కాపరి నుండి సింహాసనం మీద కూర్చోబెట్టిన దేవుడు మీ యోగ్యతకు మించిన ఉద్యోగాన్ని సిద్ధపరుస్తాడు. మీరు బాధపడకండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారా? హన్న కన్నీటిని చూసిన సమయలను ఇచ్చిన దేవుడు మీ గర్భాన్ని ఆశీర్వదించి మీ ఇంటిని పిల్లల నవ్వులతో నింపబోతున్నాడు. ఇంకా సొంత ఇల్లు లేదని చింతిస్తున్నారా? ఆకాశమంత పందిరిని వేసిన పరలోకపు తండ్రి మీకు ఒక గూడును ఏర్పాటు చేయటం ఆయనకు అసాధ్యము కాదు. దేవుడు ఖచ్చితంగా మీ సొంత ఇల్లును కలను నెరవేరుస్తాడు. ముగింపు ప్రార్థన, చిన్న ప్రార్థన అయితే చేద్దాము. అందరూ కూడా కళ్ళు మూసుకొని ఏకీభవించండి. దేవుడు మనల్ని యేసయ్య ఈ రాత్రికాల సమయంలో ఒక రాత్రి ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఉదయాన్నే వచ్చే సంతోషం యొక్క ఇలువ మనకి తెలియాలని. ధైర్యంగా ఉండండి, మీ పరిస్థితి త్వరలోనే మారిపోతుంది. చిన్న ప్రార్థన అయితే చేద్దాము. పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న నీ బిడ్డల హృదయాలను నువ్వు చూస్తున్నావు. ఎవరైతే అప్పుల భారంతో, ఉద్యోగం లేక, పిల్లల భవిష్యత్తు గురించి, గర్భఫలం లేక బాధపడుతున్నారో వారందరినీ దర్శించు. కీర్తన గ్రంథము 30 ప్రకారము వారి దుఃఖమును నాట్యముగా మార్చుము. ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సోదరి సోదరులారా, మనం ముగింపు వస్తున్నాము. ఈరోజు మీ హృదయం బరువుగా ఉండవచ్చు. రేపు అప్పులు వాడి ఇంటికి వస్తే ఏం చెప్పాలి అని భయపడుతున్నారా? నా పిల్లలకు ఉద్యోగం రాదా, వారి భవిష్యత్తు ఏమైపోతుందని కుమిలిపోతున్నారా? ఏళ్ళు గడుస్తున్నా గర్భం ఫలం లేదు, సమాజం ముందు తలదించుకోవాల్సి వస్తుందని ఏడుస్తున్నారా? సొంత ఇల్లు లేక అద్దె ఇల్లులో ఎన్ని అవమానాలు పడాలి అని
బాధపడుతున్నారా? మీరు పడుతున్న ప్రతి కన్నీటి చుక్కను దేవుడు తన బుడ్డిలో దాచి ఉంచాడు. కీర్తన 56:8లో మీ వేదన ఆయనకు తెలుసు. కీర్తన 30:11లో దావీదు అంటున్నాడు, నీవు నా ప్రలాపమును నాట్యముగా మార్చి ఉన్నావు. ప్రలాపము అంటే అతిగా ఏడవడము. మీరు ఏడుస్తున్న ఏడుపును దేవుని నాట్యముగా మార్చబోతున్నాడు. అది ఎలా? అప్పుల ఊబిలో ఉన్న మిమ్మల్ని అప్పు ఇచ్చే స్థాయికి దేవుడు హెచ్చిస్తాడు. మీరు బాధపడకండి. ఖాళీగా ఉన్న మీ గర్భాన్ని ఫలించే తోటగా మారుస్తాడు. మరి గర్భఫలం లేదని బాధపడుతున్నావా? నీ గర్భఫలాన్ని ఫలించి తోటగా మారుస్తాడు దేవుడు. ఉద్యోగం లేని మీ బిడ్డలకు ఉన్నతమైన పీఠాలను దయచేస్తాడు. రాత్రి ఎంత చీకటిగా ఉంటే ఉదయం అంత వెలుతురుతో వస్తుంది. మీ జీవితంలో కూడా ఆ ఉదయం ఇప్పుడే మొదలవబోతుంది. మీరు భయపడవద్దు, బాధపడవద్దు. కీర్తన గ్రంథము 30 అధ్యాయం చదివి ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీ మొరను ఆలకిస్తాడు. మీరు ఏదైతే అనుకుంటున్నారో అది మరి దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈ క్షణం నుండి మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. నాకు అప్పులు ఉన్నాయి అని ఏడవకండి. నా దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన నాకు మార్గం చూపిస్తాడని చెప్పండి. నాకు ఇల్లు లేదు అని బాధపడకండి. నా తండ్రి నాకు అద్భుతమైన గృహాన్ని సిద్ధపరుస్తున్నాడని నమ్మండి. దేవుడు తలుపు తీస్తే ఏ మనుష్యుడు కూడా దానిని ముయ్యలేడు. ఆయన మీ జీవితంలో ముయ్యబడిన ఉద్యోగ ద్వారాలను, గర్భఫల ద్వారాలను ఇప్పుడే తెరుస్తున్నాడు. ఇప్పుడు మీ కన్నీళ్లను తుడుచుకోండి. కీర్తన గ్రంథం 30:12 ప్రకారం మన దేవుడు మనం మౌనంగా ఉండాలని కోరుకోవడం లేదు, ఆయన్ను స్తుతించాలని కోరుకుంటున్నాడు. మీ సమస్య పరిష్కారం కాకముందే దేవునికి మరి కృతజ్ఞతలు చెప్పండి. అదే నిజమైన విశ్వాసము నమ్మకము ఉంటే దేవుడు ఖచ్చితంగా మీకు అది నాకు ఇస్తాడని మరి నమ్మకంతో విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటున్నారో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. అప్పులు తీరబోతున్నాయని స్తుతించండి. ఉద్యోగం రాబోతుందని స్తుతించండి. సంతానాన్ని ఇవ్వబోతున్నాడని ఆరాధించండి. మీ దుఃఖపు వస్త్రంను ఆయన తీసివేసి సంతోషమును మీకు నడుము కట్టుగా కట్టబోతున్నాడు. మరి చిన్న ప్రార్థన, ముగింపు ప్రార్థన అయితే చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని తలలు వంచండి. అత్యున్నతమైన సింహాసనం పైన ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ జీవితంలో కీర్తన 30వ అధ్యాయము నెరవేరునుగాక. ఎవరైతే అప్పుల భారంతో, అనారోగ్యంతో, సంతానం లేక, ఉద్యోగాల కోసం కన్నీరు పెట్టుకుంటున్నారో వారి కన్నీటిని ఇప్పుడే తుడిచివేయండి ప్రభువా. వారి నిరాశను నిరీక్షణగా మార్చండి. వచ్చే వారం వారు తమ నోటితో దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని సాక్ష్యం చెప్పే కృపను దయచేయండి అయ్యా. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మరి ఈ చిన్ని ప్రార్థన దేవుడు ఆలకించమని మరి మీరందరూ కూడా ఆమెన్ చెప్పారని నేను అనుకుంటున్నాను. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. మీరు నాకు ఇస్తాడనే నమ్మకంతో, విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు. మరి మీకేమైనా ప్రార్థన అవస్థతలు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఎటువంటి అప్పుల భారం ఉన్నా, మరి కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉన్నా, గర్భఫలం లేదని బాధపడుతున్నా, త్రాగుబోతు భర్తతో మరి బాధపడుతున్న ఎటువంటి సమస్యలు ఉన్నా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ అందరి కోసం కూడా నేను ప్రార్థిస్తాను. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మరి కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ప్రతి ఒక్క కామెంట్కి మరి రిప్లై ఇవ్వడం కుదరదు కాబట్టి సారీ అండి. ఇంక అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం అయితే కుదరదు. సో అందరి కోసం కూడా నేను ప్రతి ఒక్క కామెంట్ చదివి ప్రార్థిస్తున్నాను. దేవుడు తప్పకుండా మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీకున్న ప్రతి ఒక్క సమస్యను తీసివేసి నీ కన్నీటి నాట్యముగా మారుస్తాడు. నీకు సంతోష వస్త్రాన్ని ఇవ్వబోతున్నాడు. ఈ రాత్రికాల సమయంలో కీర్తన గ్రంథం 30వ అధ్యాయం చదవండి, ప్రార్థించండి. దేవుడు ఖచ్చితంగా మీకు అద్భుత కార్యములు చేయబోతున్నాడు. ఈ చిన్న వాక్యము దేవుని వినికిడిలో దీవించునుగాక. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.